ఈ మాసంలో ముఖ్యంగా మీకు శుక్ర రాహు కేతువులు సుఫలితాలు ఇస్తున్నారు. గురువు అర్ధ శుభాన్ని ఇస్తున్నాడు. అంటే ఈ మాసం మొత్తం మీద చూసినప్పుడు మీకు ఏంటంటే వృత్తిపరంగా ఎవరైనా వృత్తి ఉద్యోగాల వాళ్ళు కొంచెం పనిభారం పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే ఆర్థికంగా విషయాల్లో కానీ కొంచెం అనవసరం వస్తువులు కొనటం కానీ ఖర్చులు ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఈ మాసంలో మీకు ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ పని భారం తగ్గించుకోవడం కోసం ముందు నుంచే ప్లాన్ చేసుకోవడం ఒకటి, ఖర్చులు నియంత్రించుకోవడం అంటే అనవసరమైన వస్తువులు కొనకుండా ఉండడానికి కొంచెం నియంత్రించుకుంటే కనుక ఈ మాసం అంతా మీకు ఆర్థిక లోటు లేకుండా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం మీద చూసినప్పుడు మిథున రాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంచెం చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి సంకష్టహర చతుర్థికి కంపల్సరీగా గణపతికి పూజ చేసుకోవడం, గణపతి ఆరాధన చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయడం కానీ, దానిమ్మ పండ్లు నివేదించడం కానీ, ఎర్రని వస్త్రాలు సమర్పించడం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పారాయణ చేయడం, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, ఈ వాటిల్లో మీకు ఏది కుదిరితే అవి చేయడం వల్ల చాలా మటుకు మనకి ఈ మధ్యకాలంలో ఏర్పడే ఆర్థిక ఇబ్బందులు కానీ, ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు అంటే అధికారులతో గొడవలు కానీ, అనవసరం భార్యాభర్తల మధ్య ఘర్షణలు రావడం కానీ ఇవన్నీ కొంచెం నియంత్రింపబడతాయి. కాబట్టి మెడిటేషన్ చేయండి. ప్రతిరోజు కూడా ఈ చెప్పిన పరిహారాలు పాటిస్తూ ఉంటే కనుక మిథున రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది.